నరేంద్ర వర్మ గారు బాపట్ల. నమస్కారం అధ్యక్ష. బాపట్ల పట్టణంలో పురపాలక సంఘ శాఖ మున్సిపాలిటీ యాంగిల్లో మంచినీటి చెరువు గురించి మాట్లాడే విషయం అధ్యక్ష. 1980లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మున్సిపాలిటీ శాఖలో 25,000 మంది ఉన్న టైంలో నిర్మించిన మంచినీటి చెరువు అధ్యక్ష. ఇప్పటిదాకా కూడా 25,000 మంది నుంచి ఇప్పుడు సుమారుగా 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు సుమారుగా 1,20,000 జనాభా జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంది బాపట్ల. ఈ జనాభాకి తగ్గట్టుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక మనిషికి 135 లీటర్లు ఇవ్వాలి, కానీ మేము 60 లీటర్లు మాత్రమే సప్లై చేస్తున్నాం. అంతేకాకుండా వేసవి కాలంలో ఆల్టర్నేటివ్ డేస్ ఇచ్చిన పరిస్థితి చూసాం అధ్యక్ష. ఈ పరిస్థితిలో రెండవ మంచినీటి ట్యాంకు 100 ఎకరాలు అక్కడ ల్యాండ్ కొని దాని పక్కనే నిర్మించాల్సిన అవసరం చాలా ప్రాముఖ్యము. దీని విషయంలో 2014 నుంచి 19లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా హామీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. మరలా మొన్న ఎలక్షన్ ముందల పబ్లిక్ మీటింగ్లో కూడా చంద్రన్న గారు హామీ ఇచ్చారు. ఈ విషయం మీద కూడా మున్సిపల్ శాఖ వారికి నేను మీ ద్వారా ఈ శాసనసభ సాక్షిగా రెండవ మంచినీటి ట్యాంక్ బాపట్లకు కావాలని మరీ ముఖ్యంగా వేడుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.